వేడి వేడి అన్నంలో ఈ మెంతాకు పచ్చడి వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 ఎండుమిర్చి తుంచుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో తీసుకొని ఇవి చల్లారేలోపు అదే ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 కట్టల వరకు ఇక్కడ మెంతాకు తీసుకుంటున్నాను. కడిగి శుభ్రం చేసిన మెంతాకు ఇందులో వేసేసుకొని 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం చింతపండు, పండిన టమోటా ఒకటి కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా పసుపు, 6, 7 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ మెంతాకు పచ్చడి సూపర్‌గా ఉంటుంది.